గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 10th క్లాస్లో నుంచి 8th లెసన్ అయినటువంటి స్వరాజ్కి నీవు స్వరాజ్కి నీవు అనేటువంటి విష్ణు ప్రభాకర్ చే రచించబడినటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాగా చూసుకోండమ్మా. స్వాతంత్రానికి పునాది రాయి అనేటువంటి పాఠ్యాంశం స్వరాజ్కి నీవు. सर उनकी करण कనుక మనం చూసినట్లయితే शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखें, विपत्ति की हालत में धैर्य और समयस्फूर्ति से काम लेना चाहिए, कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए, जो शासक अधिकार में क्षमा का गुण रखता है निस्संदेह वह आदर्श शासक कहलाता है. शासक का यह दायित्व होता है कि రాజుకి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అంటే సబ్కా బరాబర్ ధ్యాన్ రకే, అందరినీ సమాన దృష్టితో చూడాలి. విపత్తికి హాలత్ మే ధైర్య और समय स्फूर्ति से काम लेना चाहिए, మనకి ఏదైనా సరే ఆపద వచ్చినప్పుడు ధైర్యము మరియు సమయస్ఫూర్తితో పని చేయాలి, వ్యవహరించాలి. कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए, చట్టాన్ని మరియు నియమాల్ని సమానంగా పాటించగలగాలి. जो शासक अधिकार में क्षमा का गुण रखता है निस्संदेह वह आदर्श शासक कहलाता है. ఏ రాజుకైతే శిక్షించే అధికారం ఉండి కూడా క్షమించేటటువంటి గొప్ప గుణం ఉంటుందో అటువంటి రాజు గొప్ప రాజు అవుతాడు, గొప్ప పరిపాలనా పరుడు అవుతాడు. సరే, ఇక్కడ మనము ఉన్కీకరణ కింద అడిగినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఓకేనా. शासक को विपत्ति की हालत में कैसे काम लेना चाहिए, రాజు ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా పని చేయాలి. शासक को विपत्ति की हालत में धैर्य और समयस्फूर्ति से काम लेना चाहिए, రాజు కష్టకాలం వచ్చినప్పుడు ధైర్యంతో మరియు సమయస్ఫూర్తితో పని చేయాల్సి ఉంటుంది. आपकी नज़र में आदर्श शासक के लक्षण क्या हो सकते हैं, మీ దృష్టిలో నిజమైనటువంటి గొప్ప రాజు యొక్క లక్షణాలు ఏముండాలి. जिस शासक में अधिकार में क्षमा, विपत्ति में धैर्य, संपत्ति में निरभिमान और युद्ध में स्थिरता आदि गुण होते हैं वे आदर्श शासक हो सकते हैं. ఏ రాజులో అయితే శిక్షించే అధికారం ఉండి కూడా క్షమించేటటువంటి గొప్ప గుణం ఉంటుందో, ఆపదలో కష్టకాలంలో ధైర్యంగా నిలబడతాడో, సంపత్తి మే నిర్భిమాన్ సంపదపై ఎవరికైతే ఆశ ఉండదో, యుద్ధమే స్థిరత యుద్ధంలో ఎవరైతే స్థిరంగా ఉంటారో అంటే ఎప్పుడూ యుద్ధాలు చేయాలి, ఎదుటి వాళ్ళని దోచుకోవాలి అనేటువంటి ఆశ ఎవరికైతే ఉండదో, ఆది గుణ హోతే హై వే ఆదర్శ శాసక్ హో సక్తే హై, అటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి రాజు నిస్సందేహంగా గొప్ప రాజు అవుతాడు. సువ్యవస్థిత్ శాసన్ కే గుణ్ క్యా హో సక్తే హై, సువ్యవస్థితమైనటువంటి రాజు యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి. విద్యానురాగ్, ఉపకార్, अधिकार में क्षमा, विपत्ति में धैर्य, संपत्ति में निरभिमान, युद्ध में स्थिरता, ये सभी सुव्यवस्थित शासन के गुण हो सकते हैं. విద్యానురాగము అంటే మనకి చదువు పట్ల, కళల పట్ల ఆసక్తి ఉండడము, జ్ఞానం పట్ల ఆసక్తి ఉండడము. ఉపకార్ ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము. అధికార్ మే క్షమ శిక్షించే అధికారం ఉండి కూడా క్షమించేటటువంటి గొప్ప గుణం ఉండడము. విపత్తి మే ధైర్య కష్టకాలంలో ధైర్యంగా నిలబడడము. సంపత్తి మే నిరమ్మాన్ సంపద పట్ల ఆసక్తి లేకుండా ఉండడము. యుద్ధమే స్థిరత యుద్ధాలు చేయకుండా స్థిరమైనటువంటి స్వభావం కలిగి ఉండడం అంటే ఎదుటి వాళ్ళ యొక్క రాజ్యాల్ని దోచుకోవాలి అనేటువంటి ఆశ లేకుండా ఉండడము. ఏ సభి సువ్యవస్థిత్ శాసన్కే గుణ హో సక్తే హై, ఈ లక్షణాలన్నీ కూడా గొప్ప రాజు యొక్క లక్షణాలు. ఓకేమ్మా. लेखक परिचय चूद्दामु. लेखक का नाम डॉक्टर विष्णु प्रभाकर.
जन्म 1912, उनकी विदा कहानी उपन्यास, लोकप्रियता आदर्श प्रिय व्यक्ति, आदर्शोन्मुख यथार्थवादी लेखक, रचनाएं आवारा मसीहा, धरती अब भी घूम रही है, पुरस्कार सोवियत लैंड नेहरू पुरस्कार आवारा मसीहा पर, सम्मान पद्म भूषण से सम्मानित किया गया। लेखक का नाम डॉक्टर विष्णु प्रभाकर, रचयिता एवरू डॉक्टर विष्णु प्रभाकर। ఈయన జన్మ సన్ 1912, ఈయన 1912 సంవత్సరంలో జన్మించాడు. ఉన్కి విదా కహానీ ఉపన్యాస్, ఈయన ఎన్నో కథల్ని రాశాడు, ఎన్నో ఉపన్యాసాన్ని కూడా రాయడం జరిగింది. లోకప్రియత, ఈయనకి ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే ఆదర్శప్రియ వ్యక్తి, ఆదర్శోన్ముఖ్ యథార్థవాది లేఖక్. ఈయన ఆదర్శాలు కలిగినటువంటి ఆదర్శప్రియమైనటువంటి వ్యక్తి, ఆదర్శోన్ముఖ్ యథార్థవాది రచయిత. రచనాయం ఆవారా మసీహా, ధర్తీ అబ్బి గూమ్ రహీ హై అనేటువంటి గొప్ప రచనలు చేశారు. పురస్కార్ సోవియత్ ల్యాండ్ నెహ్రూ పురస్కారము ఈయన రాసినటువంటి ఆవారా మసీహా అనేటువంటి దానికి వచ్చింది. సమ్మాన్ పద్మభూషణ్ అనేటువంటి బిరుదుతో ఈయన గౌరవించబడ్డాడు, సన్మానించబడ్డాడు. ఓకేనమ్మా. ఉద్దేశము, అసలు ఈ పాఠం పెట్టడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే छात्रों को साहित्य में एकांकी विधा से परिचित कराना, एकांकी की भाषा व रचना शैली से अवगत कराना और एकांकी लेखन के लिए प्रोत्साहित कराना एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास करना इसका उद्देश्य है। छात्रों को साहित्य में एकांकी विधा से परिचित कराना, విద్యార్థులకి సాహిత్యంలో ఉన్నటువంటి ఏకాంకీల గురించి పరిచయం చేయడము, ఏకాంకీకి భాషా వ రచనా శైలి సే అవగత్ కరానా, ఏకాంకిలో ఉన్నటువంటి భాషని మరియు అవి రచించేటువంటి రచనా శైలిని పరిచయం చేయడము, మరియు ఏకాంकी लेखन के लिए प्रोत्साहित करना एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास करना इसका उद्देश्य है। ఏకాంకీలు అంటే నాటికలు, నాటకాలు రాయడంలో విద్యార్థులని ప్రోత్సహించడముతో పాటు దేశం కోసము తమ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసేటటువంటి భావాల్ని వాళ్ళలో కలిగించడము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. విధా విశేషము, దీన్ని వర్ణించిన విధి విధానం ఎట్లా ఉంది అంటే ఏకాంकी साहित्य की वह विधा है जो नाटक के समान अभिनय से संबंधित है। एकांकी का अर्थ है एक अंक वाला, एकांकी में किसी एक की समस्या को बताया जाता है, यह एक ऐतिहासिक घटना प्रधान एकांकी है। असलो एकांकी साहित्य की एक विधा है, वह विधा है जो नाटक के समान अभिनय से संबंधित है। ఇది ఏకాంకి అనేటువంటిది నాటకం లాగా అభినయంతో భావాలని, హావభావాల్ని వ్యక్తీకరించేటటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక భాగము. ఏకాంకి కా అర్థ హై ఏక్ అంక్ వాలా, ఏకాంకి అంటే ఏంటి? ఒకే ఒక్క అంకము కలిగినటువంటిది, అంటే ఒక సన్నివేశానికి సంబంధించినటువంటిది. ఏకాంకి మే కిసి ఏక్ సమస్య కా బతాయా జాతా హై, మనము ఈ ఏకాంకిలో ఏదో ఒక సన్నివేశాన్ని, ఏదో ఒక సమస్యని తీసుకొని చెప్పడం జరుగుతుంది. यह एक ऐतिहासिक घटना प्रधान ఏకాంకి है, ఇది ఒక చారిత్రాత్మక ప్రధానమైనటువంటి సంఘటనతో కూడినటువంటి నాటకము. ఓకేనా? సరే, విషయ ప్రవేశ్, మనం ఇందులో విషయంలో కనుక ఎంటర్ అయినట్లయితే खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी,
सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है। लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती, आवश्यकता पड़ने पर वह सबला भी बन सकती है। लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी। प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता के बारे में बताया जा रहा है। खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। ఎంతో వీరోచితంగా పోట్లాడినటువంటి స్త్రీ ఎవరు అంటే వహతో ఝాన్సీ వాలి రాణి థీ. ఆమె ఎవరో కాదు, మహారాణి ఝాన్సీ యొక్క రాణి అయినటువంటి లక్ష్మీబాయి. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है. ఈ సుభద్రా కుమారి చౌహాన్ చే రచించబడినటువంటి ఈ వాక్యమే చెబుతుంది లక్ష్మీబాయి ఎంత వీరవనితో, ఎంత వీరత్వం కలిగినటువంటి స్త్రీ అనేటువంటిది ఇక్కడ ఆమె యొక్క వీరత్వాన్ని తెలియజేస్తుంది. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती. లక్ష్మీబాయి ఈ విషయాన్ని సాధించి చూపించింది, నిరూపించింది. అబల ఎప్పుడు అబల కాదు, స్త్రీ అనేటువంటిది బలహీనురాలు కాదు. ఆవశ్యకత పడనే పర్ వహ సబలా భీ బన్ సక్తి హై. అవసరమైతే స్త్రీ గొప్ప సశక్తురాలు, శక్తివంతమైనటువంటి స్త్రీగా రూపుదాల్చగలదు, సబలగా కూడా మారగలదు. ఎప్పుడు అబల అంటే ఆడది, అబల కాదు అంటే బలహీనురాలు కాదు. ఆడదెప్పుడు కూడా బలహీనురాలు కాదు, స్త్రీ మూర్తి ఎప్పుడు కూడా బలహీనురాలు కాదు. అవసరమైతే సబల కూడా ఎంతో బలమైనటువంటిది కూడా, బలమైనటువంటి శక్తి స్వరూపిణి కూడా అవుతుంది. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. లక్ష్మీబాయి చాలా ఎంతో ముందు చూపుతో స్వాతంత్రానికి ఒక పునాది రాయిలాగా మారింది. తను స్వాతంత్రానికి ఒక పునాదిని వేసింది. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता के बारे में बताया जा रहे हैं. ఈ మన యొక్క పాఠ్యాంశంలో లక్ష్మీబాయి యొక్క కర్మపరాయణతని, అంటే ఆమె యొక్క దేశం పట్ల ఉన్నటువంటి సేవా తత్పరతని, ఆమెకి తన యొక్క దేశం పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని, దేశభక్తిని ఇక్కడ మనకి వర్ణించడం జరిగింది. స్త్రీ యొక్క గొప్పదనాన్ని, స్త్రీ తలుచుకుంటే ఏమేమి సాధించగలదో మనకి పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప గొప్ప స్త్రీమూర్తులందరికీ కూడా ఈ పాఠాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. అటువంటి ఆ వీర వనిత, ఆ మాతృమూర్తి అయినటువంటి గొప్ప దేశ భక్తురాలైనటువంటి మన మహారాణి లక్ష్మీబాయి గురించి చెప్పుకుందాం. ఓకే అమ్మా.